నమస్తే అమ్మా, అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో బ్రెడ్తో ఒక స్నాక్ చేసి చూపిస్తా. ఇది బ్రౌన్ బ్రెడ్, దీంతో స్నాక్ చేసి చూపిస్తా. బ్రౌన్ బ్రెడ్ మంచిది కదా పిల్లలకి, పెద్దలకి, అందరికీ. దీంతో చేసుకున్నాం. రండి ఏమేం కావాలో చూపిస్తా. ఇదిగోనమ్మా బ్రెడ్ ముక్కలు ఎన్ని కావాలంటే అన్ని తీసుకున్నాం. ఇంట్లో చక్కగా చిదిపేసుకుని దింపుకుని వేసుకుని కొద్దిగా పాలు పోసి వీటిని నానబెట్టుకున్నాం. తర్వాత ఇవన్నీ కలుపుకున్నాం. పాలు వేడి చేసుకోవాలి. చల్లటి పాలు చల్లటి పాలు చాలు, వేడప్పుడు కాగిన పాలే కదా. ఇవి అంతే అనమాట. కొంచెం ఇగో కావాల్సినమ్మా కొద్దిగా ఉప్పు, లైట్గా కారం, కొత్తిమీర, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, శనగపిండి, కలిపితే చక్కగా నీరు వస్తుంది కదా. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. ఇంకొద్దిగా ధనియాల పొడి వేసుకున్నాం. కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. దీనికి ఏమి కొలతలు ఉండవమ్మా? కొలతలు ఏమి ఉండవమ్మా. మనం చేసుకున్న బ్రెడ్ ముక్కలు ఎన్ని కావాలంటే అన్ని వేసుకుంటాం. పిండి గట్టిపడే వరకు కలుపుకోవాలి. ఫింగర్స్ లాగా చక్కగా మన ఇళ్ళు ఎలా ఉన్నాయో అలా చేసుకుంటాం. వేసి నూనెలో వేయించుకుంటాం. ఇలాగ ఆయిల్ పెట్టేసుకున్నాం పొయ్యి మీద. పచ్చిమిరకాయలు వేసుకుని మెత్తగా కలుపుకున్నాం. శనగపిండి చూసి వేసుకున్నాం. తడిగా ఉంటే కొంచెం చూసేసుకున్నాం. ఇందులో అసలు నీళ్ళు పోసే పని లేదు కదా. కొద్దిగా పాలు పోసాం. ఇదిగో ఇట్లా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకొని ఇట్లని చేసుకుందాం. ఇప్పుడు చేయి కడిగేసుకుని కొంచెం ఆయిల్ రాసుకుని చేసుకుందాం. చేతికి కొంచెం ఆయిల్ రాసుకోవాలి. కొంచెం రాసుకుంటే అంటుకోకుండా ఉంటుంది. అంటుకోకుండా ఉంటుంది. ఇట్లా రాసుకుంటా. వర్షాకాలం ఎప్పుడు పకోడీలు కాకుండా ఇలా స్నాక్స్ ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఎప్పుడు ఒకే రకం కదా. బ్రెడ్ అయితే అందరికీ మంచిదే, పిల్లలకే. పైగా ఇది బ్రౌన్ బ్రెడ్. తగ్గించుకుని కొంచెం వేగాక అప్పుడు కలపాలి, లేకపోతే చిరిగిపోతాయి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసుకునేటప్పుడు మటుకు మనం మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. లోన ఉడకు. బ్రెడ్ కదా త్వరగానే ఎక్కిపోతుంది. బాగుంటాయి అమ్మా. వానాకాలం ఇట్లాగా వేడివేడిగా చేసుకుని టీ టైంలోకి చేసుకుంటే చాలా బాగుంటాయి. ఆయిల్ అసలు లాగినట్లేదు కదా. ఇగో అమ్మా మన బ్రెడ్తో ఫింగర్స్ చూసారా చక్కగా వచ్చినాయి కరకరలాడతా. ఇగో టమాటా సాస్తో నంచుకు తింటే చాలా సూపర్గా ఉంటుంది. వర్షం పడేటప్పుడు చల్లగా ఉన్నప్పుడు చక్కగా వేడివేడిగా ఇలాంటివి చేసి తింటే బాగుంటుంది. రండి మనం టేస్ట్ చూద్దాం. బాగున్నాయి అమ్మ, కరకరలాడుతా, కారం కారంగా చాలా బాగున్నాయి. ఒకసారి ట్రై చేయండి. బ్రెడ్ కదమ్మా, పిల్లలకి పెద్దలకి అందరికీ మంచిదే. మామూలు తెల్ల బ్రెడ్ అయితే మైదా పిండి అది అనుకోవచ్చు, కానీ బ్రౌన్ బ్రెడ్ కదా చాలా బాగుంది, రుచిగా ఉంది. ఇలాంటివి చేసుకోండి. పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి అమ్మా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ చుట్టాలకి, స్నేహితులకి అందరికీ పంపించండి. మరొక కొత్త వీడియోతో రేపు మళ్ళీ మీ ముందు ఉంటాను. ఉంటామా.